నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం చాట్‌జీపీటీ బేసిక్ ట్యుటోరియల్స్ తెలుసుకుందాం. అంతకుముందు ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుంటా మీకోసం. ఏంటంటే 2022, 23 ఆ టైంలోనే కదా చాట్‌జీపీటీ వచ్చింది. అప్పుడు మేము మా ఫ్రెండ్స్, మా రూమ్‌మేట్స్ అయితే పిచ్చోళ్ళమైనాం. అసలు చాట్‌జీపీటీని ఎట్లా యూజ్ చేయాలో తెలవదు అసలు. ఇష్టం ఉన్నట్టు ఎటు పడితే అటు వాడేది. కానీ ఇప్పుడు మీకోసం సింపుల్‌గా అర్థమయ్యేటట్టు అసలు చాట్‌జీపీటీ ఎట్లా వాడాలి. ఈ చాట్‌జీపీటీ మస్తు బూమ్ అయితాంది. ఫ్యూచర్‌లో ఇంకా దీన్ని రీప్లేస్ చేసేటివి ఉండొచ్చు. కాకపోతే ఇది మాత్రం ఫస్ట్ ప్లేస్‌లో ఉంటది. సో, మనం సింపుల్‌గా స్టెప్ బై స్టెప్ సింపుల్ క్వెషన్స్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ అంటే బేసిక్ నుంచి కొంచెం కొంచెం నేర్చుకుంటూ పోదాం. సో, ఫస్ట్ క్వెషన్ మనం ఏంటంటే ఎట్లా అడగాలంటే సింపుల్ క్వెషన్ టైప్‌లో అడగాలి. సపోజ్ లిస్ట్ మీ సారీ లిస్ట్ మీ ఔట్ బెస్ట్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. ఏమిస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇగో టాప్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పర్సనల్ గ్రోత్ క్లాసిక్స్, హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అండ్ ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్, థింక్ అండ్ గ్రో రిచ్, యువర్ బెస్ట్ లైఫ్ నౌ. ఇందులో నుంచి నేను 2 బుక్స్ పూర్తిగా చదివేసిన ఫ్రెండ్స్. ఒకటి ఫస్ట్ది, ఇంకోటి ఫిఫ్త్ది. ఇంకా హ్యాబిట్స్ మైండ్ సెట్ అండ్ బిహేవియర్ చేంజ్, ఇలా అటామిక్ హ్యాబిట్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకోటి ఇక ఇవన్నీ ఏం తీసుకోవాలి మనం కూడా. నెక్స్ట్ ఇక గిని అని వచ్చింది చూసినావా, ఇది బేసిక్ ప్రాంప్ట్. నెక్స్ట్ ప్రాంప్ట్ ఎట్లుంటుందంటే ఇది చిన్న చిన్న ప్రాంప్ట్సే. ఇంకోటి సింపుల్ ఇంకో క్వశ్చన్ అడుగుదాం. హూ హూ ఈస్ ద వరల్డ్స్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్? చూడండి ఫ్రెండ్స్, latest reliable information on world's richest person as of 2025. The richest person in world right now is widely reported to be Elon Musk. చూసిర్రా మన ఎలాన్ మామ ఏడిపోయాడు? సూపర్ కదా, ఎన్ని ఉన్నాయి ఆయనకి. పాప కరెంట్ టాప్ వెల్త్ లీడర్ అంటే ఆయన ఆయన నాకు తెలిసి ఎడుతు మీదనే ఫస్ట్ ట్రిలియనర్ అయ్యేటట్టు అవుతాడు బాయ్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పర్సన్స్ ఫర్ ఇన్ మై లైఫ్ ఈజ్ వన్. యా. ఇప్పుడు సింపుల్గా ఒక న్యూ చార్ట్ తీసుకుందాం. న్యూ చార్ట్ తీసుకొని ఒక 2 థింగ్స్ని కంపేర్ చేద్దాం. డిఫరెన్షియేట్ బిట్వీన్ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్. అడిగి చూద్దాం ఫ్రెండ్స్ ఏమంటారు. Here is a clear, simple differentiation between a laptop and a desktop written in exam-friendly way అంట. ఎగ్జామ్లో రాయడానికి కాదు భయ్య, మనలో చూపెట్టడానికి. ల్యాప్టాప్ ఇస్ బెస్ట్ మొబైలిటీ అండ్ ఎంత మంచిగా ఇచ్చింది తెలుసా. సింపుల్గా ఇగో గిట్లా అడగగానే గిట్ల ఇచ్చింది. మీకు ఇంకొక ప్రాంప్ట్ అంటే సింపుల్గా ఒక రాంగ్ ప్రాంప్ట్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో. ఇంకో న్యూ చార్ట్ తీసుకుంటున్నాం. సింపుల్గా ఎట్లా ఇద్దామంటే సపోజ్ ఫోటోగ్రఫీ అడుగుదాం. ఆలోచిస్తుంది ఆలోచిస్తుంది ఇచ్చింది బాబోయ్. ఫోటోగ్రఫీ అడిగితే గిట్ల ఇచ్చింది. అంటే ఫోటోగ్రఫీ బుక్స్, అండర్స్టాండింగ్ ఎక్స్ప్లోర్ చేయరు అంటే మనకి ఏం కావాలో కరెక్ట్ ఇవ్వకపోతే అది పిచ్చిది అవుతుంది అన్నమాట. హియర్ ఇస్ ఎ క్లీన్ బిగినర్ టు అడ్వాన్స్ లిస్ట్ ఆఫ్ బెస్ట్ ఫోటోగ్రఫీ బుక్స్ అని ఇచ్చింది. మనం ఫోటోగ్రఫీ బుక్స్ అడిగినామా, ఫోటోగ్రఫీని ఇచ్చినాం. అందుకే ఇది రాంగ్ ప్రాంప్ట్ అనమాట. ఇప్పుడు ఇంకో ప్రాంప్ట్ ఇద్దాం. అంటే వేరే చాట్లో ఒక న్యూ చాట్ తీసుకుందాం. వాట్ ఈస్ photography? Tell me how to handle a camera.
చూడండి ఫ్రెండ్స్, హియర్ ఇస్ ద ఫోటోగ్రఫీ. టెల్ మీ, photography is the art, science of capturing light to create images. యూజింగ్ ఏ కెమెరా లైట్ ఈస్ రికార్డెడ్. ఇంత మంచి ఇచ్చింది ఇగో, స్టెప్ బై స్టెప్ ఇచ్చింది. ఇప్పటిదాకా ఇచ్చిన ఎట్లా ఇచ్చింది, అంత చెత్త చెత్త ఇచ్చింది. ఇదంతా అంటే ఎప్పుడైతే మనం చాట్ జీపీటీకి మన క్లియర్గా అవసరమయ్యేది దానికి ఇచ్చినామనుకో, అది కరెక్ట్ ఇస్తుంది. అదంతే ఇక, ఎందుకంటే అది సిస్టమ్ బై ఏఐ అట్లా ఉంటుంది అన్నమాట. చూసినా ఏఐ రేపటి కోసం ఛానల్లో ఏఐ గురించి ఎంత మంచిగా డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ ఇది ఓకేనా, లాస్ట్ నాట్ లీస్ట్. ఇలాంటి చాలా చాలా నేర్చుకుందాం మన ఛానల్లో. ఈ ఛానల్ అందరికీ షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ మంచి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి మంచి యూస్ఫుల్ కంటెంటే ఇస్తా. ఇది నా హామీ మీ అందరికీ. మీ ప్రోత్సాహం ఖచ్చితంగా కావాలి నాకు. సో ఒక లాస్ట్ ఒక సిచ్యువేషన్ ఇచ్చి దానికి ఇట్లా మంచిగా అడుగుదాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక న్యూ చాట్ తీసుకుంటాం ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఏమి ఇస్తున్నంటే I am if I am from Kerala. I am traveling to Telangana where I need route to bus stop. ఇట్లా అడిగిన ఫ్రెండ్స్, నేను బస్ స్టాప్కి రూట్ అడిగిన. కేరళలో ఉండి నేను తెలంగాణలో అడగాలని అడుగుతున్నా. రూట్ టు బస్ స్టాప్. టెల్ మీ హౌ టు ఆస్క్ ఏ స్ట్రేంజర్ where to bus stand. కొంచెం టైపింగ్ స్పీడ్ కాదు భయ్యా, నేను అందుకే ఇట్లా ఉంది. STAND స్టాండ్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, గ్రాండ్ చేయాలి మీరంతా. బస్ స్టాండ్. టెల్ మీ ఇన్ తెలుగు. గిట్ల ఇచ్చినాం మనం, అదేమిస్తో చూద్దాం. Here are simple, polite sentences you can use to ask a stranger for directions to bus stand. These are commonly used in Telangana and easy to understand. Very simple, common. Best bus stand ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? నాకు తెలుగు కాదు, ఇంగ్లీష్ కూడా దొబ్బేటట్టు ఉంది, ఎందుకంటే ఎక్కువ చదివి. ఇదంతా ఇచ్చిన చూసిన ఎంత మంచిగా ఇచ్చింది. అంటే మనం ఎప్పుడైనా సరే చాట్ జీపీటీకి ఇంటరాక్టివ్గా ఉండాలి. అంటే మనం కావాల్సింది పర్ఫెక్ట్గా అడగాలి దానికి. ఇందాక మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ నుంచి లాస్ట్ ఎగ్జాంపుల్ వరకు చూసుకుంటే, ఫస్ట్ ఎగ్జాంపుల్లో ఎంత మంచిగా ఇచ్చినామంటే వాట్ ఈస్ అంటే హూ ఈజ్ ద హూ ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని సింపుల్గా ఇచ్చినాం. అంటే అది ఎంత పర్ఫెక్ట్, అంటే కంప్లీట్ సెంటెన్స్ ఇచ్చినాం. అట్లనే ఇక్కడ కూడా ఫోటోగ్రఫీ అని ఇచ్చినాం. ఫోటోగ్రఫీ ఇచ్చినప్పుడు ఎట్లా ఇచ్చింది, బుక్స్ అని అది ఏదో లింక్ ఇచ్చింది మనకి. కాకపోతే వాట్ ఈస్ ఫోటోగ్రఫీ అండ్ హౌ టు లెర్న్ ఫోటోగ్రఫీ అని ఇట్లా మనం చార్ట్స్ కూడా చూసుకుందాం. మనం చార్ట్స్ చూద్దాం ఒకసారి, మనకు తెలుస్తుంది కదా ఏమేమి అడిగినాం. ఆస్కింగ్ డైరెక్షన్స్ టు ఫోటోగ్రఫీ, ఇక్కడ ఏం చూసిలా బెస్ట్ ప్రాక్టీసెస్, ఇగో గిట్లు ఇచ్చింది. ఫోటోగ్రఫీ అని ఇయ్యంగానే ఇగో గిట్లు ఇచ్చింది. గీదా లెక్కదింది అంటే దాని లెక్కలో మనం పోవాలి. అందుకే మంచిగా బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మంచిగా నేర్చుకుందాం. ఇది ఒక ప్లాట్ఫామ్, దీన్ని యూజ్ చేసుకొని మనం మన లైఫ్ని మొత్తం చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్గా గాయస్, సింపుల్గా ఎంత ఈజీ అంటే చాట్ జీపీటీని యూజ్ చేసుకొని చాలామంది ఏ అసిస్టెంట్స్ క్రియేట్ చేస్తున్నారు, కోడ్ లేకుండా ఎన్నెన్నో క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఎప్పుడు మీతో ఉంటా. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.